ఓపెన్ చేస్తే ఈ కథ ఆస్ట్రేలియాలో చుట్టూ అడవుల మధ్య ఉన్న ఒక చిన్న టౌన్లో మొదలవుతుంది. నిశ్శబ్దమైన ఈ అడవిలో ఒక టెంట్ కెమెరా దగ్గరికి తీసుకువెళ్తూ అందులో ఇద్దరు కడుపులోని పేగులన్నీ బయటకొచ్చి రక్తంలో తడిచిపోయి చాలా క్రూరమైన రీతిలో చనిపోయిపడి ఉంటారు. దీనికి కారణం ఒక క్యాంగరూ. మామూలు క్యాంగరూ కాదండోయ్, జాంబీ క్యాంగరూ. నెక్స్ట్ సీన్లో మనకి అదే అడవి అంచుల్లో బ్రతుకుతున్న స్కిమీటీ అనే పెద్దాయన్ని చూపిస్తారు. చేతిలో గన్ పట్టుకుని తన డాగీతో పాటు వేటకి వెళ్లిన ఆయన ట్రాప్లో ఏదో చిక్కుకున్నట్టు సౌండొచ్చి ఈరోజు లంచ్ సెట్ అని ఎగ్జైటెడ్గా వెళ్తూ ఉంటే వెనకనుంచి ఆయన డాగీ వెళ్ళొత్రా ముసలోడా అన్నట్టు మురుగుతూనే ఉంటుంది. స్కిమీటీ దగ్గరికి వెళ్లి ఏదో చండాలమైన గప్పు కొట్టి డాగీ ఎక్కువ మురుగుతూనే ఉండడంతో ఏంటా అని తిరిగి చూస్తే వెనకే ఆ జాంబీ క్యాంగరూ. అది దాడి చేయడం, ఇతను భయంలో దాన్ని పటపటమని షూట్ చేస్తున్నట్టు చూపించి ఆ సీన్నక్కడలా కట్ చేసేదారు. అండ్ హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024లో విడుదలైన ద రెడ్ అనే సూపర్ డిఫరెంట్ అయిన జాంబీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఇక లేట్ చేయకుండా మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ అందమైన అడవుల్లో ఒక మైనింగ్ కంపెనీ మొదలై వాళ్ల వేస్టేజ్ మొత్తం అక్కడ నదుల్లో కలిపేయడంతో నీళ్ల మొత్తం కలుషితమైపోతాయి. మనుషులకైతే బోట్ పెట్టి వాటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తాగొద్దని వార్నింగ్ ఇచ్చేశారు. కాని ఆ ఫారెస్ట్లో తిరిగే జంతువులకు ఈ విషయం తెలిసేదెలా? అలా తెలియక ఈ పొల్యూటైన నీళ్లు తాగి ఈ క్యాంగరూ జాంబీగా మ్యూటేట్ అయిపోయింది. ఈ ప్రమాదం గురించి కొంచెం కూడా ఐడియా లేని ఆ టౌన్ ప్రజలు ఎప్పట్లా వాళ్ళ డేని స్టార్ట్ చేసేస్తారు. ఇటు పోలీస్ కార్లో వెళ్తున్న ఈ లేడీ ఆఫీసర్ పేరు మ్యాడీ. ఈ సినిమా హీరోయిన్, అలాగే ఈ టౌన్లో ఉన్న ఒకే ఒక్క పోలీస్. మ్యాడీ వాళ్ళ నానేమో ఒక వార్ హీరో. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి తర్వాత ఈ టౌన్ పోలీస్గా జాయిన్ అయ్యాడు. ఈ ఊర్లో ఆయన పేరు తెలియనివాళ్లు ఎవ్వరూ వేరు. ఆయనంటే అందరికీ కొండంత మర్యాద. కాని మ్యాడీ చిన్నప్పుడు తన స్విమ్మింగ్ చేయడానికి వెళ్లి మునిగిపోతుంటే తనని కాపాడడానికి వెళ్లి అన్ఫార్చునేట్లీ వాళ్ల నాన్న చనిపోయాడు. అందుకే వాళ్ల నాన్న పేరు నిలబెట్టాలని, ఆయనంత గొప్ప పోలీసాఫీసర్ అవ్వాలని మన హీరోయిన్ మ్యాడీ చాలా సిన్సియర్గా తన జాబ్ చేస్తూ ఉంటుంది. ఈ చిన్న టౌన్లో అంత పెద్ద పెద్ద కేసెసేం ఉండవు కాబట్టి వీళ్ల లైఫ్ చాలా సింపులే. ఈ టైంలోనే మనం స్టార్టింగ్లో చూసిన స్కిమిటీ హడావిడిగా పరిగెడుతూ మ్యాడీ దగ్గరికొచ్చి, మ్యాడీ, అడవిలో నన్నొక క్రూరమైన గ్యాంగ్ అటాక్ చేసింది. అది మామూలు జంతువు కాదమ్మో, దెయ్యం పట్టిన గ్యాంగ్ అనుకుంటా. నేను దాన్ని పాయింట్ బ్లాంక్లో షూట్ చేశాక కూడా తనకేం కాలేదు. డెఫినెట్లీ ఏదో డీమని, మన టౌనే పెద్ద ప్రమాదంలో ఉన్నట్టుంది. అందరి ప్రాణాలు కాపాడాలంటే మనం త్వరగా ఏదైనా చెయ్యాలి. కనిపించే వాళ్లందర్నీ చీల్చి చెండాడేసేలా ఉంది. అందుకే నేందానికి రిప్పీ అని పేరు పెట్టానని ఊపిరదలకుండా మాట్లాడుతూనే వెళ్తాడు. కాని దెయ్యం పట్టిన గ్యాంగరు అంటే అసలు ఎవరైనా నమ్ముతారా? మ్యాడీ కూడా నమ్మదు. ఓకే తాగొచ్చావా ఏంటని హీరోయిన్ అన్నందుకు స్కిమ్మిటీ, అయ్యో కాదు, నేను నిజమే చెప్తున్నా, నా కుక్క రాల్ఫీ కూడా ఆ అడవిలోనే తప్పిపోయింది. బహుశా మాన్స్టరే నా బుచ్చుకొండని ఈడ్చుకు వెళ్ళిపోయిందో ఏమో. లేదు నేను వాణ్ణి కాపాడాలని అంటూ ఉంటే ఇంతలో వీళ్ళకి ఎదురుగా ఉన్న పబ్లోనుంచి గొడవ జరుగుతున్నట్టు సౌండ్ వినిపించి స్కిమ్మిటీ ఏదో కదులుతున్నారని పట్టించుకోని మ్యాడీ అది ఆపడానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ గొడవ పెడుతున్న ఇద్దరూ ఆ టౌన్ బయట ఉన్న మైన్లో పనిచేసే వర్కర్స్. ఈరోజు ఇద్దరూ కొంచెం ఎక్కువే తాగేసుంటారు. కాబట్టి వాళ్ళ సూపర్వైజర్ పక్కనే ఉన్నా పట్టించుకోకుండా ఇద్దరూ కొట్టుకుంటున్నారు. అండ్ ఇదిగో ఇతనే వాళ్ళ సూపర్వైజర్ డేవ్. ఆ మైన్లో వర్కర్స్ అందరికీ ఇతనే ఇన్ఛార్జ్. అండ్ ఈ మూవీలో ఇంకో ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్. ఈ ఇద్దరు తాగుబోతులు కొంచెం ఎక్కువే మాట్లాడ్డంతో వచ్చిన మడి ఇరిటేట్ అయిపోయి, పోలీస్ని నా ముందే డ్రింక్ చేసి మీరు డ్రైవింగ్ చేస్తారా అని వాళ్ళ కార్ కీజ్ లాక్కొని ఈరోజు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళండి, అప్పుడే మీకు బుద్ధి వస్తుందని వాళ్ళని పంపించేస్తుంది. అప్పుడే ఇంతసేపూ జరిగిందంతా చూసి నవ్వుకుంటున్నా ఆ పబ్ ఓనర్ బయటకొస్తుంది. ఈవిడ పేరు డోనా, మన హీరోయిన్ మ్యాడీ వాళ్ళ ఆంటీ. అండ్ ఆ స్కిమ్మిటీ ఇంకెవరో కాదు, ఈవిడ ఎక్స్ హస్బెండ్ అని తెలుసుకుంటాం. మ్యాడీ ఆమెకి సరదాగా అతను చెప్పిన డిమానిక్ క్యాంగరూ గురించి చెప్తే అది విని నమ్మని. అండ్ డోనా కూడా ఇన్ని రోజులు స్కిమ్మిటీ సగం పిచ్చోడనుకున్నా ఇప్పుడు పూర్తిగా పిచ్చోడైపోయినట్టున్నాడని ఇద్దరూ నవ్వుకుంటారు. ఇటు ఆ ఇద్దరు వర్కర్స్ టౌన్ నుంచి బయటకి నడుస్తూ రాత్రైపోతుంది. ఒకరినొకరు ఇద్దరూ తిట్టుకుంటూ టీస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ చీకట్లో సడన్లీ అడవిలోని చిన్న చిన్న జంతువులన్నీ భయపడి గట్టిగా అరుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. ఏంటో ఫ్లాష్ కొట్టి చూస్తే బ్రైట్గా ఏదో జంతువు కళ్ళు కనిపిస్తాయి. హఠాత్తుగా అది చూసి ఒక్క సెకండ్లో వీళ్ళిద్దరికీ గుండాగినంత పనైపోతుంది. ఇదేం జంతువురా అనుకునే లోపే ఆ జాంబీ క్యాంగరూ ముందున్న అతని కాళ్ళు పట్టి ఈడ్చుకొని అడవిలోకి తీసుకెళ్లి అతన్ని అన్యాయంగా చంపేస్తుంది.
అది చూసిన ఇతను భయపడి తప్పించుకోడానికి తిరిగి చూడకుండా అక్కడ నుంచి పరిగెట్టడం మొదలుపెడతాడు. కాని గెంతుతో వచ్చిన ఆ జాంబీ క్యాంగురు ఇట్టే ఇతన్ని కూడా పట్టుకుని నరనరాలు పీకి రక్తం చెదిరేలా చంపేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే తెల్లవారి సూపర్వైజర్ డేవ్ ఇద్దరు వర్కర్స్ రాలేదని వెతుకుతూ వెళ్లి రోడ్ ఒడ్డున పడున్న వాళ్ల శవాలని కనిపెడతాడు. డెడ్ బాడీస్ చూడగానే మ్యాడీకి కాల్ చేస్తే తను వెంటనే అక్కడికి వచ్చి ముక్కలు ముక్కలుగా పడిపోయిన వాళ్ల శరీరభాగాలు చూసి మేబీ ఏదో ఒక వైల్డ్ యానిమల్ వీళ్లపై ఇలా అటాక్ చేసి చంపేసిందేమో అని అంటుంది. కాని మన ఫారెస్ట్లో తోడేలులాంటి పెద్ద జంతువేం లేదే అని సూపర్వైజర్ డేవ్ అంటాడు. మోరోవర్ ఇద్దరు ఎడల్ట్ మెన్ని ఓడించగలిగే స్ట్రాంగ్ అయిన యానిమల్ ఏముంటుందా అని సూపర్వైజర్ డేవ్ ఇంకా అంటానా. ఇద్దరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నప్పుడు హీరోయిన్ మ్యాడీ ఆలోచించి మేబీ నిన్న రాత్రి వీళ్ళిద్దర్నీ ఏదైనా వెహికల్కి ఒద్దేసి వెళ్ళిపోయి ఇంజ్యూర్ అయి కదలలేక పడున్న వీళ్ళిద్దర్నీ ఆ తర్వాత ఏదైనా యానిమల్ వచ్చి ఇలా తినేసి వెళ్ళిపోయి ఉండొచ్చని తన గెస్ని చెప్తుంది. ఈ 2 బాడీస్ని తీసుకువెళ్లడానికి అంబులెన్స్ని పిలిపిద్దామని అంటూనా. అంటే మ్యాడీ, మన ఊరు మారుమూల ప్రాంతంలో ఉంది కాబట్టి శవాలని తీసుకువెళ్లడానికంతా ఇక్కడికి అంబులెన్స్ని పంపించురని అంటూ పక్కనే పెద్ద ఫారెస్ట్ ఫైర్ అవ్వడం వల్ల పోస్టుమార్టం చేసేవాళ్లు కూడా బిజీగా ఉన్నారు. సో దానిక్కూడా లేటవుతుందని చెప్తూ ఉన్నప్పుడు అక్కడికి స్కిమిటీ వస్తాడు. ఈ బాడీస్ చూడగానే చెప్పగా, నేను ముందే చెప్పాగా, ఇది ఖచ్చితంగా జాంబీ గ్యాంగ్ రూపనే అయ్యుంటుంది. త్వరగా ఏదైనా మార్గం కనిపెట్టకపోతే ఇంకా ఇలాంటి మర్డర్స్ జరిగే అవకాశం చాలా ఉంది అని చెప్తాడు. కాని ఇప్పుడు ఎవరూ ఇతన్ని నెమ్మరు. అండ్ డోనా అయితే ఏకంగా, నీ పిచ్చి కథలకి సమయం సందర్భం ఏమలేదా? ఇద్దరు మనుషులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. నీ స్టూపిడ్ స్టోరీస్ పక్కన పెట్టని తిడుతుంది. ఈ ఎక్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫైట్ చేయడం చూసిన మ్యాడీ వెంటనే వాళ్ళిద్దర్నీ ఆపుతూ, నువ్వింత పొద్దున్నే ఇటెక్కడికి వెళ్తున్నావు స్కిమిటీ అని అడుగుతుంది. నా డాగీ ఇంకా దొరకలేదు, దాన్నే వెతుకుతూ వెళ్తున్నానని చెప్తూ స్కిమిటీ సడన్లీ అక్కడ బాడీ పక్కన రక్తంలో ఫుట్ ప్రింట్స్ ఉండడం గమనించి, ఇవి క్యాంగ్రో ట్రాక్ మార్క్స్లా ఉన్నాయి కదా అని మ్యాడీకి చూపిస్తాడు. కాని ఇప్పటికీ వాళ్ళు, నువ్వు చెప్పినట్టు జాంబీ క్యాంగ్రూస్ ఏముండవు, వదిలేసే స్కిమిటీ అని అతను ఏం చూపిస్తున్నాడో కూడా సరిగ్గా చూడకుండా వెళ్ళిపోమంటారు. నెక్స్ట్ సీన్లో మ్యాడీ వాళ్ల టౌన్లోని ఫ్యూనరల్ హోంకి వెళ్లి పోస్టుమార్టం చేసే డాక్టర్ ఫ్రీయప్ అయ్యేంతవరకు ఇద్దరు వర్కర్స్ బాడీలని ఇక్కడే ఉంచమని ఆ ఫ్యూనరల్ హోం ఓనర్కి చెప్తుంది. అయినా వాళ్ల సవాలున్న ఘోరమైన పరిస్థితిని చూశాక ఇంత పెద్ద డ్యామేజ్ని నార్మల్ వైల్డ్ యానిమల్స్ చేయలేవని ఆ ఓనర్ చెప్తాడు. మ్యాడీ కూడా ఇది మర్డర్ అయ్యుండొచ్చని ఆ డైరెక్షన్లో ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ల టౌన్లోని ప్రజలు ఎవరో ఇది చేసి ఉండే అవకాశం లేదు కాబట్టి బయటనుంచి వచ్చి మైన్స్లో పనిచేస్తున్న వర్కర్స్లో క్రిమినల్స్ ఎవరైనా ఉన్నారా అని అనుమానించి సూపర్వైజర్ డేవ్ దగ్గర వాళ్ల ఫైల్స్ అన్నీ చెక్ చేయమని చెప్తుంది. సూపర్వైజర్ డేవ్ కూడా చెక్ చేసి తనకి ఫోన్లో కొత్తగా వచ్చిన రూబన్ అనే ఎంప్లాయీపై క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయని, మర్డర్ చేసి అతను జైల్కి వెళ్లాడన్న విషయం చెప్తాడు. సో మ్యాడీ సెకండ్ థాట్ కూడా లేకుండా డైరెక్ట్గా మైన్కి వెళ్లి ఆ కొత్తగా జాయిన్ అయిన వర్కర్ రూబన్ని సస్పెక్ట్ అని, ఎవిడెన్సే లేకపోయినా అనుమానించి ఇంట్రాగేట్ చేయడానికి అరెస్ట్ చేసేస్తుంది. ఇంటరాగేషన్ కోసం వీడిని అరెస్ట్ చేశానని చెప్పిన మైండ్లో మాత్రం ఇతనే కారణమని ఫిక్స్ అయిపోయిన తను ఆ రోజు రాత్రి ఆ టౌన్ సిటిజన్ ఒక లేడీ మర్డర్ అన్నీ కనిపెట్టారా అని అడిగితే మ్యాడీ దిమాగా, ఎస్ కేస్ సాల్వ్ అయిపోయింది, తప్పు చేసినవాణ్ణి జైల్లో వేసేశాను, అంతా సేఫే అని చెప్తుంది. యాక్చువల్లీ ఈ లేడీ కొడుకు ఒక అథ్లీట్, రోజూ ప్రాక్టీస్ కోసం జాగింగ్కి వెళ్తాడు. మ్యాడీ ఏమో భయపడకుండా ప్రాక్టీస్ చేయి, గోల్డ్ గెలవాలని చెప్పి పంపిస్తుంది. పోలీసే ప్రమాదం లేదని చెప్పాక ఏ ప్రాబ్లం లేదని ఈ అబ్బాయి కూడా ఆ రోజు రాత్రి ప్రాక్టీస్కని జాగింగ్ చేస్తూ వెళ్తాడు. అండ్ ఇలా ఆ జాంబీ గ్యాంగ్కి నెక్స్ట్ విక్టిమ్ అవుతాడు. మంచులో పరిగెడుతున్న అతనికి అన్ని వైపుల నుంచి ఏదో మృగం అరుస్తూ అతని వెంటే వస్తున్నట్టు అనిపించి ఇతను భయపడి అక్కడ్నించి పారిపోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. సైడ్లో నుంచి సడన్ ఎంట్రీ ఇచ్చిన జాంబీ కెంగ్రో ఒక్క కొరుక చాప్టర్ క్లోజ్ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైం మరోవైపు మ్యాడీ వాళ్ల నాండ ఫోటో చూస్తూ ఆయన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉన్నప్పుడు తనకి ఆ అథ్లెట్ వాళ్ల అమ్మ కాల్ చేసి, జాగింగ్కని వెళ్లిన నా కొడుకు ఇంకా తిరిగి రాలేదు, వాడెప్పుడు ఇంత లేట్ చేయడు, నాకు భయమేస్తుందని హెల్ప్ అడుగుతుంది. అది విన్న మ్యాడీ వెంటనే ఇదిగో నేను వస్తున్నానని కార్ తీసుకుని అక్కడికి రీచ్ అయ్యేసరికల్లా ఆ లేడీ చనిపోయిన తన కొడుకు శవన్ని కనిపెట్టి అతని బాడీని గట్టిగా పట్టుకుని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇది చూసిన మ్యాడీకి కూడా బాధ కలిగి తన కళ్లల్లో నుంచి నీళ్లు కారుతుంటాయి. తాను ఆ లేడీని ఓదార్చడానికి దగ్గరికి వెళితే ఆమె ఏడుస్తూ, మర్డరర్ జైల్లో ఉన్నాడు, ఏ ప్రమాదమూ లేదని చెప్పావు కదా మ్యాడీ అని అంటుంది. అది విన్న మ్యాడీ ఒక రకంగా ఆ కొడుకు చావుకి తనే కారణమని చాలా గిల్టీగా ఫీలవుతుంది. నెక్స్ట్ సీన్లో మ్యాడీ ఏడవడం చూసిన యాంటోనా
ఇది నీ తప్పు కాదని తన్ని కామ్ చేస్తూ, మేబీ స్కిమిటీ చెప్పిన కథలో ఇంతో కొంతో నిజముండొచ్చు. అతను ఫారెస్ట్లో నిజంగానే ఏదైనా జంతువుని చూసుంటాడు, కానీ భయంలో ఎక్సాజరేట్ చేసి మనకి చెప్పాడేమో, ఛాన్స్ ఉందని తను క్యాషువల్గా అంటే మ్యాడీ ఇక్కడే తనకొక ట్విస్ట్ ఇస్తుంది. ఛాన్స్ ఏం కర్మ, నాకెందుకు స్కిమిటీ చెప్పిందే నిజమనిపిస్తుంది. చనిపోయిన ఈ అథ్లెట్ 7 దగ్గర నేను కొన్ని ట్రాక్ మార్క్స్ చూశాను. అవి ఇంకేంటో కాదు, క్యాంగ్రూ ఫుట్ ప్రింట్స్. నేను స్కిమిటీతో మాట్లాడాలని ఆ రోజు రాత్రికి రాత్రే అతన్ని కలవడానికి వెళ్తుంది. తాను ఇలా సడన్గా రావడం చూసిన స్కిమిటీకి ఇంకో మర్డర్ జరిగిందని ఇట్టే అర్థమైపోతుంది. మ్యాడీ అతనికి ఆ అథ్లెట్ చనిపోవడం గురించి చెప్పి, మీరు ఆ ఫారెస్ట్లో ఏం చూశారో నాకు మొత్తం చెప్పండి అని అడుగుతుంది. మ్యాడీ ఫ్రస్ట్రేటెడ్గా ఉండడం చూసిన స్కిమిటీ తనకి ధైర్యం చెప్తూ, ఇప్పటికీ అదొక జాంబీ క్యాంగ్రో అని చెప్పడంతో హీరోయిన్ మ్యాడీ, అయితే రేపు ఉదయం మనం ఒక టీం అరేంజ్ చేసి ఫారెస్ట్లో ఆ జంతువుని వేటాడటానికి వెళ్దాం అనగాని స్కిమిటీ కూడా వాళ్లతో పాటు వెళ్తానని డిసైడ్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే తెల్లవారి సూపర్వైజర్ డేవ్ మైండ్లో పనిచేసే 2 గుర్రాలు, ఒక అమ్మాయి, ముగ్గుర్ని తీసుకుని గన్స్తో ఫుల్గా ఎక్యుపై వస్తాడు. వెనకే స్కిమిటీ ఇంకా మ్యాడీకి హెల్ప్ చేయడానికని వాళ్ల ఆంటోనా కూడా వస్తుంది. మ్యాడీ సూపర్వైజర్ డేవ్ దగ్గర, యాక్చువల్లీ మీరు రావాల్సిన అవసరం లేదు, డేవ్ వయసులో పెద్దాయన కదా, అందుకే రిస్క్ ఎందుకు, సరిపోయే మంది ఉన్నారని అంటే ఆయన, ఆల్రెడీ మైండ్లో పనిచేసి ఇతన్ని కోల్పోయాను, వీళ్ల ముగ్గురికి ఆ పరిస్థితి రాకూడదు, అందుకే సేఫ్టీకి వస్తున్నానని చెప్తాడు. సో సూపర్వైజర్ డేవ్, అతనితో ముగ్గురు, మన హీరోయిన్ మ్యాడీ అండ్ డోనా ఇంకా స్కిమిటీ మొత్తం 7 కలిసి 2 గ్రూప్స్గా విడిపోయి అడవిలో ఆ జాంబీ క్యాంగ్రోని వెతకడం మొదలుపెడతాడు. వేరే వేరే డైరెక్షన్లో వెళ్ళి ఆ రోజంతా ఎంత వెతికినా వీళ్ళకసలు ఆ జాంబీ క్యాంగ్రో ఆచూకీ కూడా దొరకదు. సరే, ఇదే లాస్ట్ స్టాప్, ఇక్కడేం కనిపించకపోతే ఈ రోజుటికి ఇక్కడితో ఆపుకున్నామని మ్యాడీ చెప్పి స్టార్టింగ్లో మనం చూసిన ఆ క్యాంపింగ్ ఏరియా వైపుగా వెళ్తారు. ఈ టైంలోనే వాళ్ళకి ఆ డైరెక్షన్లో ఏదో పరిగెడుతున్నట్టు అనిపించి వెంటనే స్కిమిటీ ఇంకా ఆంటో అని చేతిలో గన్స్ పట్టుకుని అదేంటో చూడ్డానికి వెళ్తూ ఉంటే మన హీరోయిన్ మ్యాడీ మాత్రం అక్కడ టెంట్ చూసి ఇదేంటిదని దగ్గరికి వెళ్తుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఇందులో ఉండాల్సిన ఆ 2 శవాలు కనిపించవు. మ్యాడీకి లోపలున్న ఆ రక్తం చేతి గుర్తులో చూసి ఇక్కడ పెద్దగా ఏదో జరిగిందనే రియలైజేషన్ వస్తుంది. మరోవైపు జీప్లో వెళ్లిన డేవ్ ఇంకా అతని టీం మెంబర్స్ చీకటి పడిపోయిందని తిరిగి వెళ్లడానికి సిద్ధపడి డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా వాళ్లలో ఒకతను సైడ్లో ఏదో కదలడం చూసి బండపమంటాడు. సరే అని వీళ్ళు 4 దిగి దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ గోలగాయం తగిలి కడుపులో పెద్ద హోల్ పడి చాలా వైలెంట్గా చనిపోయే పడున్న ఒక ఆవు కనిపిస్తుంది. వీళ్ళు సరిగ్గా ఫ్లాష్ కొట్టి చూస్తే ఆవు ఎముకలు విరిగి కడుపులో పేగులు కూడా ఉండవు. ఏదో జంతువు మొత్తం తినేసుంటుంది. దాని దారుణమైన పరిస్థితి చూసి వీళ్ళకి చేతులు కాళ్ళు వణికిపోతాయి. అండ్ ఇది కొంచెంసేపటికి ముందే కదలడం చూశానని వాళ్లలో ఒకతను చెప్తే ఇదెప్పుడో చనిపోయిందని ఎవ్వరూ నమ్మరు. సూపర్వైజర్ డే వీళ్ళందర్నీ సౌండ్ చేయకుండా ఒక్కో డైరెక్షన్లోకి వెళ్లి దగ్గర్లో ఏమన్నా ఉందా అని చూసి రమ్మంటాడు. ప్రమాదంలో చిక్కుకుంటే అరవండి, మిగతావాళ్లు మీ దగ్గరికి వెంటనే వచ్చేస్తారని ఇతనిక్కడున్న వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పి పంపిస్తే మరోవైపు క్యాంపింగ్ ఏరియా దగ్గరున్న మ్యాడీ వాళ్ల గ్రూపు ఆ పొల్యూటైన నది దగ్గరికి చేరుకుంటారు. దాని దగ్గరికి వెళ్లగానే ఆ కంపకి స్కిమిటీ, దీని స్మెల్ అర్జునా జాంబీ క్యాంగ్రో స్మెల్లనే ఉంది అని అంటాడు. అంటే ఆ జాంబీ మ్యూటేట్ అవ్వడానికి కారణం ఈ నదే అని వాళ్లకొక ఐడియా వస్తుంది. ఇదే సమయంలో అటువైపు డేవ్ వాళ్ల గ్రూప్లో ఒకతన్ని సడన్గా వచ్చి ఆ జాంబీ క్యాంగ్రో అటాక్ చేస్తుంది. అదే అతన్ని తినడం ఆ గ్రూప్లో ఉన్న మిగతా 2 చూసి దాన్ని షూట్ చేయడం మొదలుపెడతారు. కాని ఎన్ని బుల్లెట్స్ తగిలినా దానికవ్వదు. ఆ క్యాంగ్రో బుల్లెట్స్ని ఏదో దోమల్ని కొట్టినట్టు కొట్టిపడేసి గెంతుతో వచ్చి ఆ ఫైర్ చేస్తున్న ఇంకో అతన్ని కూడా చిల్చి చంపేస్తుంది. అది చూసి అరుస్తూ ఆ టీంలో ఆఖరిగా మిగిలిన అమ్మాయి తప్పించుకుందామని పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆ జాంబీ క్యాంగ్రో జంప్ చేసుకుంటూ వచ్చి ఈజీగా తన్ని పట్టేస్తుంది. ఇదంతా చూసి వీళ్ళ సేఫ్టీ కోసమే వచ్చానని డైలాగ్ వదిలిన డేవేమో వెనక ముందో చూడకుండా ఎస్కేప్ అయితే చాలని ఆ అమ్మాయిని కాపాడ్డానికి కూడా ట్రై చేయడు. వదిలితే చాలని జీప్ ఎక్కి చెక్కేస్తాడు. బట్ అఫ్కోర్స్ ఇతను అంత ఈజీగా ఎస్కేప్ అవ్వలేడు. స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ తీరా చూస్తే ఆ కిల్లర్ క్యాంగ్రో ఇతని వెంటపడుతూ ఉంటుంది. చచ్చాన్రా నేను అంటూ భయంలో ఇతని స్పీడ్ పెంచితే చంపుతాన్రా నిన్ను అన్నట్టు అది ఓవర్టేక్ చేసుకుంటూ మరీ వచ్చి ఇతని బండిని గుత్తేయడంతో ఇతని బ్యాలెన్స్ తప్పి జీప్ స్ట్రెయిట్గా తీసుకువెళ్లి ఒక చెట్టుకు గుత్తి యాక్సిడెంట్ చేసేస్తాడు. ఈ సౌండ్ ఆ చుట్టుపక్కలే ఉన్న మ్యాడీ వాళ్ళ గ్యాంగ్కి వినిపించి వాళ్ళు ముగ్గురు ఏమైందో ఏమో అని అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తారు. డేవ్ కొన ఊపిరితో చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంటాడు. మ్యాడీ ఇంకా ఆంటాన్ అతన్ని చూసి, ఏం లేదు డేవ్, నీకేం కాదని చెప్తూ ఉన్నప్పుడే అతని వీళ్ల చేతుల్లో కళ్ళు మూస్తాడు. ఆల్రెడీ గిల్టీగా ఫీలవుతున్న మ్యాడీ ఈ చావుతో మరింత ఇమోషనల్గా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ టౌన్ పోలీస్గా అందరి సేఫ్టీ నా బాధ్యత, కాని నేను ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను. నాన్నలాని అందరూ నా జాగ్రత్త వల్లే చనిపోతున్నారు కదా అని ఏడుస్తుంది.
తను పాస్ట్ గుర్తు తెచ్చుకొని కుమ్మిలిపోవడం చూసిన స్కిమ్మిటీ ఇక దాచడంలో అర్థమే లేదు. మ్యాడీ, నీకొక నిజం చెప్పాలని ఆంటోనా ఎంత వద్దని ఆపడానికి ప్రయత్నించినా వినిపించుకోకుండా ఒక పెద్ద నిజాన్ని రివీల్ చేస్తాడు. యాక్చువలీ మ్యాడీ, మీ నాన్న చావుకి నీకు ఏ సంబంధమూ లేదు. ఆయన ఆ రోజు నిన్ను కాపాడ్డానికి వెళ్లి చనిపోలేదు. బాగా తాగేసి కాళ్లు స్లిప్పై నీటిలో పడి రాయికి తలగుత్తుకుని చనిపోయాడని చెప్తే మ్యాడీ అస్సలు నమ్మలేకపోతుంది. నా లైఫ్ మొత్తం అందరూ నాన్న మునిగిపోతున్నా నన్ను సేవ్ చేయడానికి వచ్చి చనిపోయాడని చెప్పారు కదా అనంటే, స్కిమిటీ, నువ్వు చిన్నప్పట్నుంచి స్విమ్మింగ్లో ప్రో అని మర్చిపోయావా ఏంటి? నీకు ఎవ్వరి సహాయమూ అక్కర్లేదు. మరి ఊరంతా ఇదే కథ ఎందుకు చెప్తున్నారని అడిగితే, పోలీస్ తాగి చచ్చాడన్న కథ కన్నా కాపాడ్డానికి వెళ్లి హీరోలా చచ్చాడన్న కథకి పాపులారిటీ ఎక్కువ. అందుకే అందరూ ఆ కథని ఫాలో అయిపోయారు. మీ నాన్ననే గొప్ప హీరో చేసేశారని అంటే మ్యాడీ ఇది నమ్మలేక అలా షాక్ అయిపోతుంది. ఈ టైంలోనే హఠార్దుగా జాంబీ క్యాంగరూ ప్రత్యక్షమవి వీళ్ల విండోనే కుత్తుటుంది. క్లోజప్లో ఫస్ట్ టైం ఈ మాన్స్టర్ని చూసి వీళ్ల గుండెలు ధడధడమని కొట్టుకుంటాయి. ఆ జాంబీ క్యాంగరూ అలా బండిని రౌండ్స్ కొట్టడం చూసిన స్కిమిటీ వాళ్ళిద్దర్నీ కిందకి చేరబడి, అది మనల్ని పసికట్టిలేదనుకుంటా, సైలెంట్గా ఉండండి అనంటాడు. కానీ వీళ్లకి అంత అదృష్టమేది. నెక్స్ట్ సెకండే ఆ జాంబీ క్యాంగరూ ఒక్క పంచిచ్చి వెనక విండో బద్దలు కొట్టుకుని వచ్చి స్కిమిటీని కొరకడానికి ప్రయత్నిస్తుంది. స్కిమిటీ దాంతో పోరాడుతుండగా మ్యాడీ గన్ తీసి ఆ గ్యాంగ్రీ షూట్ చేస్తుంది. ఆ ఫోర్స్కి అది స్కిమిటీని వదిలి వెనక్కి వెళ్లినా ఈ గ్యాప్లో మ్యాడీ యాక్సిలరేటర్ కొట్టి బండి వేగంగా ముందుకు నడుపుతూ తీసుకువెళ్తుంది. వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోవచ్చుగా? కానీ లేదు. ఇక్కడే ఈ అమ్మాయి బుర్రలో ఒక బుర్రలేని ఐడియా వచ్చి ఆ జాంబీ క్యాంగరూని కారెక్కించి చంపేస్తానని యూటర్న్ కొట్టి ఫుల్ స్పీడ్లో స్వయంగా వెళుతూ ఉంటే, దీంట్లో జాంబీకి బుర్రలేదా ఏంటి, నైస్గా సైడ్కి తప్పుకుంటుంది. ఆఖరికి లడ్డూ తిందామని వెళ్లి మన్ను తిన్నట్టు మ్యాడీ బండి కంట్రోల్ చేయలేక తీసుకువెళ్లి యాక్సిడెంట్ చేసేస్తుంది. ఇలా ఫైనలీ బండాకాగా ముగ్గురూ బయటకు వస్తే స్కిమిటీ, నేనా జంతువు మన వెనకే వచ్చిందేంటో చూసేస్తానని చెప్పి వెళ్తాడు. మాట్లాడుకోడానికి సమయం దొరకగానే మ్యాడీ వాళ్ళ ఆంటోనా దగ్గర, ఇన్ని సంవత్సరాలుగా నాన్న గురించి మీరు నాకు అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగారు? చిన్నప్పట్నుంచి నేను ఎంత గిల్టీగా ఫీలయ్యానో మీకు తెలుసు కదా, మరి ఎందుకని అనంటే ఆంటోనా ఏడుస్తూ, నువ్వప్పుడు చిన్నపిల్లవి, నువ్వది తట్టుకోలేక బాధపడుతూ ఆయన్లానే గొప్ప పోలీస్ అవ్వాలని పాజిటివ్గా ఆలోచించా. ఆ సమయంలో నిజం చెప్పి నిన్నింకా కష్టపెట్టడానికి బదులు మీ నాన్న హీరో అని నువ్వు గర్వపడటమే మంచిది అనిపించింది. ఐఎమ్ సారీ మ్యాడీ అని చెప్తుంది. ఆమె పక్కి జ్ఞానం అర్థం చేసుకున్న మ్యాడీ కూడా ఏం చెప్పలేక ఆమెని హక్ చేసుకుంటుంది. ఇంతలో వెళ్లిన స్కిమిటీ తిరిగి వచ్చి ఆ జాంబీ ఆచుకా ఏం లేదని చెప్తాడు. అది విన్న మ్యాడీ వెంటనే, మనం ముందు టౌన్లో ఉన్నవాళ్లకి ప్రమాదం గురించి చెప్పాలి, అలాగే మనకి సపోర్టుగా బ్యాకప్ కూడా పిలిపించాలి అని అంటుంది. సో వీళ్లు ముగ్గురూ, స్కిమిటీ ఈ అడవి అంచుల్లోనే బ్రతుకుతున్నాడని చెప్పాకదా, సో దగ్గరగా ఉంటుందని అతని ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ చూస్తే కరెంటుండదు. జనరేటర్ బయట ఉందని అతను చెప్పడంతో వేరే దారి లేక మ్యాడీ సైలెంట్గా దాగుని బయటికి వెళ్లి జనరేటర్ ఆన్ చేయడానికి బయలుదేరుతుంది. తను బయట ప్రాణాలు రిస్క్లో పెడుతుంటే లోపల ఈ ఎక్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారే, వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒంటరిగా మాట్లాడుకోవడానికి టైం దొరకగానే, నేను ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నా, అసలు మనం విడిపోయి ఉండకూడదని మనసులోని మాట చెప్పుకుని ప్యాచపైపోతారు. బయటికి వెళ్లిన మ్యాడీ పాకుర్తో డేర్తో ఎలాగో జనరేటర్ని రీచ్ అవుతుంది. తను సరిగ్గా ఆ జనరేటర్ని ఆన్ చేస్తుందన్న సమయానికి సడన్లీ ముందునుంచి కుక్కర్చే సౌండ్ వినిపించి ఏంటా చూడ్డానికి వెళ్తే తప్పిపోయిన స్కిమ్మిటీ గ్రాఫీ పీగొచ్చేస్తుంది. ఫైనలీ ఒక గుడ్ న్యూస్ అని దాన్ని హ్యాపీగా యాక్ట్ చేసుకున్న మ్యాడీ జనరేటర్ ఆన్ చేయగానే అటు స్కిమ్మిటీ ఇంటికి పవరొస్తుంది. వెంటనే ఆంటోనా రేడియో ఆన్ చేసి బయటనుంచి బ్యాకప్ పోలీస్ సపోర్ట్ అడుగుతుంది. వాళ్లు కూడా వెహికల్స్ పంపిస్తున్నామని చెప్తారు. నెక్స్ట్ తన పబ్ని కాంటాక్ట్ అయి ఊర్లో ఉన్నవాళ్లకి ఈ విషయం తెలియపరచాలనుకుంటే అక్కడ్నుంచి ఎవ్వరూ రెస్పాండ్ అవ్వరు. ఈ టైంలో బయట ఉన్న ఒక మేక భయంలో గట్టిగా అరవడం వినిపించిన మ్యాడీకి ఈ చేంజ్తోనే ఆ క్యాంగరూ దగ్గరకొచ్చేసిందన్న విషయం అర్థమైపోతుంది. టైం లేదని టెన్షన్గా స్కిమ్మిటీ ఇంకా ఆంటోనాని పిలిచి వీళ్లు ముగ్గురూ వాళ్ళ డాగీతో కలిసి బండెక్కుతున్న సమయంలో ఆ జాంబీ క్యాంగరూ చేసిచ్చి వీళ్ళని రీచ్ అయిపోతుంది. మ్యాడీ జస్ట్ మిస్లో దాన్నించి ఎస్కేప్ అయ్యి బండి బయలుదేరగానే గన్నెత్తి ఆ క్యాంగరూని షూట్ చేయడం మొదలుపెడుతుంది. బుల్లెట్లు తగిలి ఈ మాన్స్టర్ వెనక్కి తగ్గిపోవడంతో అది చావదు, కానీ వీలైతే ప్రస్తుతానికి తన దగ్గర్నుంచి తప్పించుకుంటారు. అక్కడ్నుంచి ఎక్కడా ఆగకుండా స్ట్రెయిట్గా బండిని ఊరు మధ్యలో ఉన్న పబ్కి తీసుకువెళ్తారు. బయటి ప్రమాదం ముంచుకొస్తుందన్న విషయం తెలియని ప్రజలు ఇక్కడ హ్యాపీగా గేమ్స్ ఆడుతూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ టైంలోనే మ్యాడీ, ఆంటోనా ఇంకా స్కిమ్మిటీ ముగ్గురూ రక్తంలో తడిచిపోయి రావడం చూసి సర్ప్రైజ్ అయినా అక్కడ వాళ్లకి ఏం అర్థం కాదు. మ్యాడీ షార్ట్ అండ్ స్వీట్గా,
అడవిలో ఒక జాంబీ క్యాంగ్రో తిరుగుతోందని, అది ఆల్మోస్ట్ ఇప్పటికీ ఇంచుమించు ఒక 10 మందిని చంపేసింది. ఇలానే వదిలేస్తే నెక్స్ట్ మనందర్నీ కూడా చంపేస్తుంది. సో మనం సేఫ్గా ఉండాలని చెప్తూ ఉంటే మనకలా జాంబీ క్యాంగ్రో ఊర్లోకి ఎంటర్ అవుతున్నట్టు చూపిస్తారు. అందులోనూ అది వీలున్న వీధిలోపలికి రావడం, దూరంలో నుంచి స్కిమ్మిటీ చూసి వెంటనే పరిగెడుతూ వెళ్లి పబ్లో ఉన్నవాళ్లకి విషయం తెలియపరుస్తాడు. సీరియస్నెస్ అర్థం చేసుకుని అక్కడ ఉన్నవాళ్లందరూ కలిసి లోపలికి వెళ్లి తలుపులు క్లోజ్ చేసి దానికి అడ్డుగా టేబుల్స్, చైర్స్ అన్నీ దొరికినవన్నీ తోసుకొచ్చి పెడతారు. వీళ్ళిక్కడ దాన్ని ఆపడం ఎలా అని భయంలో పిచ్చెక్కిపోతూ ఉంటే సరిగ్గా అదే సమయానికి వీళ్లు పిలిపించిన బ్యాకప్ పోలీస్ వెహికల్ వస్తుంది. లోపల్నుంచి ఒక 8-9 మంది పోలీసులు గన్స్లతో దిగుతారనుకుంటే వీళ్ల ఆశలన్నీ గంగలో కలిసిపోయేలా ఒకే ఒక్క ముసలి పోలీస్ ఆఫీసర్ బయటకొస్తాడు. అందులోనూ అతనికిక్కడ ఏం జరుగుతుందో కూడా ఐడియా ఉండదు. చుట్టూ ఖాళీగా ఉండడం చూసి ఎవరైనా ఉన్నారా, బయటికి రండి అని సౌండ్ ఇవ్వడం మొదలుపెడతాడు. మ్యాడీ విండోలో నుంచి చూస్తూ ఆయన్ని సౌండ్ చెయ్యొద్దు, త్వరగా వెళ్లి కార్లో కూర్చోమని ఆయనకి ఎంత చెప్పినా సైరన్ సౌండ్ వల్ల ఏం వినిపించక అన్యాయంగా జాంబీకి డిన్నర్ అయిపోతాడు. ఇలా అందరి కళ్ల ముందే అతను దారుణంగా చనిపోయాడు కదా. ఫస్ట్ టైం ఈ జాంబీ ఎంత వైలెంటో డైరెక్ట్గా చూసిన ప్రజలంతా భయంలో వణికిపోతారు. అందులోనూ అక్కడ స్నాక్స్ తిన్న జాంబీ ఇప్పుడు మెయిన్ కోర్స్ తినడానికి వీళ్లవైపుకే వస్తూ ఉంటుంది. అది ఫుల్ ఫోర్స్తో డోర్ని కుదుతూ ఇరగ్గొట్టుకు లోపలికి రావడానికి ప్రయత్నించడం చూసి మ్యాడీ అక్కడున్న వాళ్లందర్నీ సేఫ్టీ కోసం బేస్మెంట్ లోపలికి వెళ్లి దాగమని చెప్తుంది. స్కెమిటీ అందరితో పాటు తన డాగీని కూడా లోపలికి పంపిస్తాడు. మ్యాడీ తన ఆన్ డోనాని వెళ్లి దాగమని చెప్పి గన్ తీసుకుని ఆ జాంబీ క్యాంగ్రోని ఎదిరించడానికి సిద్ధమవుతుంది. ఫైనల్లీ తను స్కెమిటీ మాత్రమే మిగులుతారు. వీళ్ళు ఆ క్యాంగ్రోని లోపలికి రానివ్వకుండా డోర్ని ఇటువైపు నుంచి తోస్తూ ఆఖరికి అది పుష్ చేసే ఫోర్స్ని తట్టుకోలేక ఎగిరి వెళ్లి పడతారు. మొత్తం అడ్డులన్నీ తొలగించుకుని ఆ జాంబీ క్యాంగ్రో ఆక్రోశంగా లోపలికొస్తుంది. వీళ్ళిద్దరూ ఆ డోనా పక్కనే కౌంటర్ వెనక వెళ్లి దాగుంటారు. కాని దురదృష్టమేంటంటే సరిగ్గా ఈ సమయంలోనే బేస్మెంట్లో దాగున్న స్కెమిటే డార్చీ క్యాంగ్రోని వాళ్ల వైపుకి అట్రాక్ట్ చేసేస్తుంది. ఇది బై ఛాన్స్ బేస్మెంట్కి వెళ్తే అక్కడున్న వాళ్లందరూ చనిపోతారు కాబట్టి ఇక భయపడడంలో అర్థమే లేదని మ్యాడీ ధైర్యం తెచ్చుకుని స్ట్రెయిట్గా బయటికి వెళ్లి ఆ మాన్స్టర్ని షూట్ చేస్తూ దాన్ని డిస్ట్రాక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ జాంబీ తన వైపుకి తిరగ్గానే మ్యారీ షూట్ చేసిన బుల్లెట్లో ఒకటి స్ట్రెయిట్గా దాని కళ్లకు తగిలి ఆ కన్ను బయటికి వేలాడిపోయి బాగా ఆక్రోశమై అరుస్తూ మ్యారీని చంపేలా వెళ్తే యాండోనా పక్కనుంచి వచ్చి బెల్లు కొడుతూ దాని దృష్టి మళ్లీ మళ్లిస్తుంది. ఈ టైంలో స్కెమిటీ గోడమీద ఉన్న ఒక పెద్ద గొడ్డలి తీసి మ్యాడీకి పాస్ చేస్తాడు. అది క్యాచ్ చేసిన తను ఈ జాంబీ గ్యాంగ్ దగ్గరికి రాగానే అస్సలు గ్యాప్ ఇవ్వకుండా దాన్ని కసకసా నరికి తలవేరు చేసి చంపేస్తుంది. ఫైనల్లీ దాన్ని చంపేశామని వీళ్లు ముగ్గురూ రిలాక్స్ అయి హక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రమాదం పోయిందని బేస్మెంట్లో దాగున్న ప్రజలంతా కూడా బయటకొస్తారు. ఎలాగూ హ్యాపీ ఎండింగే కదా అని మనం సంతోషపడితే ఇక్కడే ఇంకో ట్విస్ట్. నెక్స్ట్ డే ఉదయం మ్యాడీ ఒక అతన్ని మర్డరర్ అని జైల్లో వేసింది కదా. అతనికి బయట అన్ని డైరెక్షన్ల నుంచి ప్రజలు అరుపులు వినిపిస్తాయి. ఎందుకు భయపడుతున్నారో తెలీదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏంటా చూస్తే ఫ్యూనరల్ హోంలో ఈ జాంబీ క్యాంగ్రో చంపిన ఆ ఇద్దరు మైన్ వర్కర్స్ బాడీ ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోయారు అనుకున్న వాళ్లు కూడా జాంబీస్గా లేస్తారు. స్టార్టింగ్లో మనం క్యాంపింగ్ సెట్ టెంట్లో చూసిన డెడ్ బాడీస్ మ్యాడీ చూసేటప్పటికి మాయమైపోయాయి కదా, అవి కూడా జాంబీస్గా మారిపోయాయి. ఆ క్యాంగ్రో కొరికిన వాళ్లంతా కూడా ఇన్ఫాక్ట్ అయ్యి వాళ్ల ఊరిపై దాడి చేస్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎక్స్క్లూజివ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన తెలుగు మూవీ మ్యాట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో సాలిడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్తో మిమ్మల్ని వచ్చి కలుస్తాను. అంతవరకు టేక్ కేర్.